శ్రీకాకుళం వైసీపీ నేత చింతాడ రవికుమార్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మహిళా ఎస్ఐపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నారు. శ్రీకాకుళం వైసీపీ నేత చింతాడ రవికుమార్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మహిళా ఎస్ఐపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఎస్ఐ పైన అనుచితంగా ప్రవర్తించారు అనేటటువంటి వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనతో పాటు 21 మంది పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటన దాదాపుగా 10 రోజుల నుంచి మొత్తం కూడా 10 రోజుల నుంచి చింతాడ రవికుమార్ తో పాటు అనుచరులంతా కూడా పరారయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 10 రోజుల నుంచి చింతాడ రవికుమార్ అరెస్ట్ చేయడం కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వెనక నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చింతాడ రవికుమార్ కోసం ఆచూకీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఈ మహిళా ఎస్పీ పైన అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆమె పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేటటువంటి ఉద్దేశంతో దాదాపుగా 10 సెక్షన్ల కింద చింతాడ రవికుమార్ తో పాటు 21 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే చింతాడ రవికుమార్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. నిన్నటి నుంచి కూడా విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆ మధ్యలో చింతాడ రవికుమార్ ఈ పరారైనటువంటి కాలంలో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడికి పరారయ్యారు అనేటటువంటి దానిపైన సమాచారం రాబట్టేటటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. వారికి సంబంధించిన ఫోన్ ట్రాప్ చేయడం, ఎక్కడి నుంచి అయితే వీడియోలు పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఐపీ అడ్రస్ ద్వారా ఆయన ఎక్కడ ఉన్నారు అనేటటువంటి దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. నిన్నటి నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఆయన కోసం గాలిస్తోంది. ఇప్పటికే ఎవరైతే 21 మంది పైన కేసులు నమోదయ్యాయో అందులో 3 నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినటువంటి నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసులో చింతాడ రవికుమార్ A1 గా ఉన్నారు కాబట్టి దీని కోసం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టారు. జిల్లాలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి టీంలు ఆయన్ను అరెస్ట్ చేయడం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రమేష్.